హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పన్నీర్ తోటి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. డాబా స్టైల్లో ఈ పన్నీర్ బుర్జుని తయారు చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాను. అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. ఈ బటరు ఆయిల్ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కరిగి చక్కగా ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయల్ని బాగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక అర ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి విడివిడిగా కట్ చేసి వేసుకున్నాను కదా. మీరు కావాలనుకుంటే రెండు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. మనకి టమాటాలు ఆనియన్స్ తోటి బాగా మిక్స్ అయిపోవాలి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. అడగంటిపోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం సేపటికి మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను శనగపిండి తీసుకుంటున్నాను. మనకి కర్రీ కాస్త బైండింగ్ కోసం శనగపిండి యాడ్ చేశానండి. శనగపిండి వేసుకొని ఇందులో ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 2 స్పూన్లు పెరుగు తీసుకున్నానండి. జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా అర స్పూను, పావుబాజీ మసాలా 1 స్పూను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కలర్ కోసం తీసుకున్నాను. ఇది ఎక్కువ కారంగా ఉండదు. నార్మల్ కారం కనుక మీరు తీసుకునే పని అయితే కారాన్ని బట్టి చూసి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మనకి ఇవి తెరులుతూ ఉన్నాయి కదా. ఇలా మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కసూరి మేతి తీసుకున్నాను. దీన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకున్నానండి. టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇది చిక్కగా అనిపించినట్లయితే అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నానండి. కావాలనుకుంటే తురుముకుండా చేతితోటి అలా ప్రెస్ చేసైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పన్నీర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకునేటప్పటికి మనకి చూడండి ఆ చుట్టూరా కూడా అంత ఆయిల్, మనం వేసిన ఆయిల్ అంతా కూడా అలా చిన్నగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన గరిటకి కూడా ఏమి అతుక్కోకుండా అంత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయినట్లే. పన్నీర్ బుర్జీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మనం బయట తిన్న వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.